హాడీ వెల్కమ్ అల్లరి నరేష్ గారు. థ్యాంక్ యూ అండి. సో ముందుగా మీరు ఫేస్ చేసిన వియర్డెస్ట్ థింగ్ ఏంటి ఇప్పటి వరకు? ఏ విషయంలో? వియర్డెస్ట్ కమెంట్ ఏదైనా ఇప్పటి వరకు, అల్లరి నుంచి ఇప్పటి వరకు వియర్డెస్ట్ కమెంట్ ఏదైనా చదివారా అని? చదవలేదండి. మీరు అసలు బేసిక్గా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉన్నారు. వెరీ గుడ్. ఏం పని లేదు, ఇంకా సేఫ్, అసలు మామూలుగా లేదు. ఓకే, సో మోస్ట్ ఫన్నీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి మీకు ఇప్పటి వరకు? ఎప్పుడైనా ఎదురైనప్పుడు బేసిక్గా వింటూ ఉంటాము, మన ఫోన్లోనే సెల్ఫీ దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా భయ్యా సెల్ఫీ అని అడిగి. సో అలా మోస్ట్ ఫన్నీయెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? చాలా ఉంటాయండి. అంటే ఎస్పెషలీ పెద్ద పేరెంట్స్ ఎవరో అంటే వాళ్ళకి మాట్లాడాలి ఉంటుంది, వాళ్ళు మాట్లాడలేరు, డైరెక్ట్గా వచ్చి పిల్లల్ని పుష్ చేస్తుంటారు. వాళ్ళకి 3 years 2 years కూడా ఉండవు. మా అబ్బాయి మీ పెద్ద ఫ్యాన్ అండి అంటే అప్పుడు ఆడికి అలా చూస్తుంటాడు, ఆడికి ఎవడో కూడా తెలియదు. దాని తర్వాత సడన్గా అంత అయిపోయిన తర్వాత మా పిల్లోడికి ఏదైనా చెప్పి నవ్వించండి అంటాడు, ఏదో జోక్ చెప్పండి నవ్వించండి అంటాడు. అది పెద్ద వేడిగా ఉంటుంది బికాస్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్ దాట్. యా, సో ఇన్స్టెంట్గా జోకులు రావాలంటే రావు కదా నవ్వించడానికి, ఎంత కామెడీ సినిమాలు చేసినంత మాత్రాన. ఎస్, సో ఒకవేళ నాన్నగారి సినిమాల్లో మీరు ఏదైనా యాక్ట్ చేసి ఆర్ఎల్స్ డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని విన్నాం మేము, సో ఒకవేళ సీక్వెల్ చేయాల్సి వస్తే మీరు ఏ సినిమాని చూస్ చేసుకుంటారు? డైరెక్షన్ చేయడానికి? డైరెక్షన్ అండ్ యాక్టింగ్. యాక్టింగ్ కాదండి, డైరెక్షన్ అయితే హలో బ్రదర్ చేస్తాను. హలో బ్రదర్, వరే వా, క్రేజీ ఫిలిం అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దర్శి గారు కమాన్, ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవుతున్నా, చెప్పండి. అబ్బా, ఓకే. ఆ సినిమా అయిపోయింది మామ, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఓకే ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో మీ హీరోయిన్ క్రష్ ఎవరు? ఈవిడ పక్కన నేను హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తాను అనిపించిన హీరోయిన్ ఎవరు? నేనా? ఏంటేంటి అంటే అమ్మాయి కూడా చెప్పుండే, మీకు అలా చెప్తారు అంటున్నాను ఆ విషయం. మంచి థంబ్నెయిల్ వచ్చే ఆన్సర్ చెప్తా, ఆగండి. మంచి థంబ్నెయిల్ వచ్చే ఆన్సర్, రెడీగా ఉన్నాను అమ్మా. తాప్సీ పన్ను. నేను గాజీ అనే సినిమా చేశాను, సో దాంట్లో. వెరీ నైస్. ఆవిడకి చెప్పారా ఎప్పుడైనా మీరు ఇలా? అది నేను ఆమెతో పని చేసినప్పుడు చెప్తాను. అలా కాదు, బేసిక్గా మీరు వర్క్ చేశారు కదా గాజీకి, అప్పుడు చెప్పారా అని అడుగుతున్నా. అప్పుడు మా కంపార్ట్మెంట్ వేరే, ఆమె కంపార్ట్మెంట్ వేరే అనమాట. సో అంటే మాది గాజీలో సబ్మరీన్ కదా, సో వేరే కంపార్ట్మెంట్లో. ఓకే, సో హీరోగా చేశారు, కమెడియన్గా చేస్తూ ఉన్నారు, హీరోగా ఇంకా చాలా సినిమాలు లైనప్ అయి ఉన్నాయి. సో ఏది కంఫర్ట్ జోన్ ఇస్తుంది మీకు? మంచి పేమెంట్ ఇచ్చేది ఏదైనా కంఫర్ట్. అసలు ఒక్కరు కూడా ఎక్కడ దొరకట్లేదు తమ్నైల్కి మంచి తమ్నైల్ వస్తుందంటే, మామూలుగా లేవు ఆన్సర్. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సినిమా చేస్తా అని రూమర్స్ వస్తున్నాయంట, సో అట్లాంటి ఏమంటే మళ్ళీ కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బలగం 2 లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారండి వేణు గారు? లేదండి, ఫ్యూచర్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఉంటుంది ఖచ్చితంగా, మేము చెప్పలేము. దర్శి గారు అన్ని ఇప్పుడు ఆయన్ని అడగండి. లేదు, ఇది ఓన్లీ ఆర్టిస్ట్ కోట. ఓన్లీ ఆర్టిస్ట్, ఇంకా డైరెక్టర్ల వరకు రాలేదు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు కదా ఆయన, సో అందుకోసమని.